మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తున్నారు, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా? ఒక ప్రాక్టికల్ గా చర్చ పెట్టండి. మేము అధికారం ఉన్నాము, మందబలం మా దగ్గర ఉన్నది, మేము ఏది పడితే మాట్లాడతాం, మేము ప్రతిపక్షాలకి మైక్యం, మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం అంటే కలవదు. ఒక్కసారి ఎంత చెండాలంగా అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన 32,000 ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఎగ్జామ్లు రాయకుండా అసలు ఉద్యోగాలు ఎట్టించడం ఉన్నాడా కొంచెం చెప్పు. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పి ముద్దానికి నీకు సిగ్గులేదా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ నువ్వు ఒక్కటే జవాబు చెప్పు. మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలే ఉన్నాయి. మీ జాబ్ క్యాలెండర్ ఏది? ఎప్పుడు ఎగ్జామ్లు పెడతావు, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? మీరు మొన్న కూడా నిరుద్యోగులకు ఏమని చెప్పారు? మేము ఇస్తామని చెప్పి ఇగోండి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి స్టేట్మెంట్ అని రిలీజ్ చేస్తూ ఏ ఒక్క పేజ్లన్నా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని రాసిండ్రా? ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని రాసిండ్రా? రెండోది, అసలు ఇది ప్రవేశపెట్టేటప్పుడు దీంట్లో ఏ ఒక్క మంత్రి గారి సిగ్నేచరో, ఎడ్యుకేషన్ మంత్రి గారి సిగ్నేచరో, ముఖ్యమంత్రి గారి సిగ్నేచరో, కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి సిగ్నేచరో ఉన్నదా అండి? దీంట్లో ఒక తెల్ల కాగితం పేపర్ తీసుకొని వచ్చి దీన్ని చదివి దీని గురించి చర్చ చెప్పుర్రి అంటే చర్చ పెడదామంటే దీంట్లో చర్చలు ఏం లేదు, స్టేట్మెంట్ ప్రకారం నేను చదివినా వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తా ఉన్నారు మంత్రి గారు. ఇది ఒక్కసారి చూడండి. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 42. వీళ్ళు దీంట్లో డేట్లతో సహా మేము ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిజమా కాదా? మీరు తెలంగాణకి నిరుద్యోగులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి, పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క గారి సంతకం, ఇదిగోండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సంతకం. ఈ సంతకాలు పెట్టి అబద్దాలు చెప్పి ప్రమాణాలు చేసి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? మీకు ఇజ్జత్ ఉందా, ఇజ్జత్ లేదా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి. అసలు ఏం మనుషులే మీరు? గిన్ని అబద్దాలు చెప్తారా?